యాక్చువల్లీ స్టీమ్ చేయడం వలన కూడా కోల్డ్ కొంచెం రిలీఫ్ అవుతది రిలీఫ్ అంటుంటారు. ఉంటది కానీ అది కూడా అడిక్షన్ అంతే. అది రోజు రెగ్యులర్‌గా అలవాటు అలవాటయిపోతది. పడిపోతుంది. ఏది అలవాటవ్వద్దు శరీరానికి. ఇది జేయడం వల్ల నేను ఇంత రిలీఫ్‌గా ఉన్నాననేది అలవాటు చేసుకోవద్దు. బేసిక్ లైఫ్ స్టైల్ మనం రెగ్యులర్‌గా ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మార్నింగ్ లేచి ప్రాణాయామం చేసుకోవడం, యోగా చేసుకోవడం. ఇదొక్కటి చేస్తే చాలు ఓవరాల్‌గా బాడీ అంతా పర్ఫెక్ట్ అయిపోతది. అది నోస్ దగ్గర నుంచి ఎవ్రీ పార్ట్ టు పార్ట్‌ని స్టిమ్యులేట్ చేయడానికి యోగా అనేది బ్రహ్మాండమైనదది. సో, రెగ్యులర్ యోగా చేసుకోండి. దాని తర్వాత మార్నింగ్ మనం అనుకున్నట్టు సైనస్ ప్రాబ్లమ్ ఏముంటే ధనియాలు గానీ, వాము గానీ, అల్లం అండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి అల్టిమేట్‌గా పనిచేసేది అల్లం. అల్లం వేడి అంటారు. అదేం లేదు ప్రాబ్లమ్ లేదు అసలు ఉండదంటారా? ఉండదు. రోజు కొద్దిగా అల్లం. అల్లం వాటర్ అల్లం తాగమంటుంది. అంటే ఇప్పుడు మితంగా తీసుకుంటే మంచిదే. అమితంగా తీసుకుంటే ఏదైనా వేడే. సో, ఒక లిమిట్‌గా జస్ట్ 1 ఆర్ 2 ఇంచెస్ ఆఫ్ అల్లంని లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని, అల్లం తాగమన్నారు కదా అని చెప్పేసి ఒక గుప్పడంత అల్లం వేసి దంచి తాగితే ఓవర్ హీట్ అయిపోతది. జస్ట్ పించ్ ఆఫ్ చిన్న అల్లం పించ్ వేసి. ఆఫ్ అల్లము. తులసిలో మోర్ ఆక్సిజన్ ఉంటది. సో, తులసి, అల్లం వేసుకొని మరిగించుకొని తాగినా సరిపోతది.